అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. జరిగినటువంటి సంఘటన పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నాయన్న కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. అసలు గతంలో జరిగినటువంటి ప్రమాదాలు చూస్తే సాంకేతిక లోపంతో కొన్ని ప్రమాదాలు జరిగితే, కొన్ని పక్షులు ఢీకొని లేకుంటే ఇతరత్ర కారణాలతోటి కొన్ని ప్రమాదాలు జరిగాయి. అయితే నిన్న జరిగినటువంటి ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేది ఇప్పటి వరకు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణ కూడా రానటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి విచారణ తర్వాత అంశాలన్నీ వెలుగులోకి వస్తాయనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ప్రస్తుతం ఎస్ఎన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. కెప్టెన్ సార్, గతంలో చాలా ప్రమాదాలు మనం చూసాం. ఈ ప్రమాదాలు ఏ విధంగా అంటే సాంకేతిక లోపం వల్ల జరిగిందనేది ప్రతిసారి అంటూ ఉంటాం. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం మీరు చూసే ఉంటారు. మీ రియాక్షన్ ఏంటి? దాన్ని చూసిన వెంటనే మీ అభిప్రాయం ఏంటి దానిపైన? నా అభిప్రాయం ఏముందంటే అది డెఫినెట్గా ఏదో టెక్నికల్ ఫెయిలియర్ అయి ఉంటుంది. లేకపోతే పైలట్స్ కూడా టేకెన్ సమ్ సూటబుల్ యాక్షన్, కానీ అంత టైం కూడా వాళ్ళకి లేకుండే. ఇప్పుడు ప్రతి విమానము టేకాఫ్ చేయకముందు ఇంజనీర్స్ దాన్ని చెక్ చేస్తారు. ఏమైనా లోపం ఉంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, రిపేర్ చేస్తారు. కానీ ఈ ఎయిర్క్రాఫ్ట్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఇంజనీర్ చెక్ చేసుకున్నాడు. 2 hours గ్రౌండ్లో ఉండే. ఎందుకంటే అహ్మదాబాద్లో ప్యాసింజర్ దిగాలి, మళ్ళీ ప్యాసింజర్ ఎక్కాలి, దానికి ఫ్యూయల్ కావాలి, ఇదంతా దాని కొరకు 2 hours ఉంటే ఆ 2 hours అక్కడ ఇంజనీర్ చెక్ చేసుకున్నాడు. ఆయన సర్టిఫై చేసిండు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఏం లోపాలు ఏం లేవని చెప్పిండు. దాని తర్వాత పైలట్స్, కో పైలట్, కెప్టెన్ ఇద్దరు వస్తారు. వాళ్ళు కూడా త్వరగా చెక్ చేసుకుంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు సిస్టమ్స్ ఏమైనా పనిచేస్తలేవా, ఏమన్నా దానిలో దేనిలో లోపాలున్నాయి, అవన్నీ చెక్ చేసుకొని దే యాక్సెప్ట్ ది ఎయిర్క్రాఫ్ట్. వన్స్ ద పైలట్ యాక్సెప్ట్స్ ఇట్, దెన్ మళ్ళీ ఆయన ఫ్లైట్ చేసుకొని మళ్ళీ ఆ డెస్టినేషన్లో ల్యాండ్ అయ్యి అక్కడ ఇంజనీర్కు ఇచ్చేదానిక అతనిదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట మొత్తం. సో దాంతో ఏం తెలుస్తుందంటే ఎయిర్క్రాఫ్ట్లో ఏం లోపం అయితే లేకుండే. ఇంకొకటి యాక్సిడెంట్స్ అవుతాయి, సివియర్ వెదర్ ఉంటే, థండర్ స్టార్మ్, సైక్లోన్స్, హెవీ విండ్ ఉంటే ఇట్లా అవుతాయి. అది కూడా లేకుండే. ఇంకోటి ఇదివరకు 2 ఇంజన్లు ఫెయిల్ అవటము ఎప్పుడు కావు. వెరీ 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 ఐ కెన్ సే 1 lakh లోపల ఒకటి కూడా కాదు. అట్లా అంత రేట్ అనమాట. బట్ ఇక్కడ 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి. 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యి ఒకటేసారి ఫెయిల్ అయినాయి అంటే, ఇదివరకు ఒక కేసు అయింది న్యూయార్క్ దగ్గర, 2 ఇంజన్స్ ఫెయిల్ అయినాయి. కానీ ఆవిడ బర్డ్స్ వచ్చినాయి, హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్ వచ్చి 2 ఇంజన్లలో పోయినాయి, 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి. కానీ అతనికి హైట్ ఉన్నందుకు అతడు మేనేజ్ చేసుకొని వచ్చి రివర్లో ల్యాండ్ అయ్యాడు. ఇక్కడ వీళ్ళకు టైమే లేకుండా అనమాట. టేకాఫ్ కాగానే వితిన్ 30 seconds లోపలనే ఈ యాక్సిడెంట్ అయింది. వాళ్ళకి ఏం టైం లేకుండే. కానీ ఆడికి వాళ్ళు మేడే అని చెప్పిండ్రు. మేడే ఇంజన్ పవర్ పోయిందని. అంటే ఏంది, ఇంజన్ ఫెయిల్ అవుతున్నాయని చెప్పిండ్రు. అంత మాత్రం మెసేజ్ వాళ్ళకి ఏటీసీకి ఉందన్నమాట. సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు 2 ఇంజన్లు కూడా ఉంటాయి. 2 ఇంజన్లు కూడా అట్ ఏ టైం యాక్టివేషన్లో ఉంటాయా? ఒకటి ఫెయిల్ అయినా కూడా ఇంకొకటి 2 యాక్టివేషన్ ఎప్పుడే. కానీ 2 ఇంజన్ ఉన్నా, 4 ఇంజన్ ఎయిర్క్రాఫ్ట్ అయినా, 3 ఇంజన్ ఎయిర్క్రాఫ్ట్ అయినా కానీ అన్ని ఇంజన్లు ఎప్పుడు ఆపరేషన్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ 2 ఇంజన్ల లోపల ఒక ఇంజన్ ఫెయిల్ అయ్యేది ఉంటే ఇంకొక ఇంజన్కు మేము కొంచెం ఎక్స్ట్రా పవర్ ఇస్తాం. అయినా కానీ స్పీడ్ డ్రాప్ అవుతుంది. ఒక ఇంజన్ పవర్ పోయింది కనుక స్పీడ్ డ్రాప్ అవుతుంది. హైట్ కూడా ఇప్పుడు మనం 40,000 feetలో ఫ్లై చేస్తున్నాం 2 ఇంజన్లతోటి. మాకు 20 feet వరకు రావాల్సి వస్తుంది అన్నమాట. హైట్ డ్రాప్ అవుతుంది, స్పీడ్ డ్రాప్ అవుతుంది, ఎఫిషియన్సీ డ్రాప్ అవుతుంది. కానీ ఇక్కడ 2 ఫెయిల్ అయినాయంటే నాకేమనిపిస్తుందంటే అది ఫ్యూయల్ సప్లై టు ది ఇంజన్స్ ఆర్ ఫెయిల్డ్. ఫ్యూయల్ సప్లై కొరకు అయితే ఫ్యూయల్ కంటామినేషన్ కావచ్చు, లేకపోతే ఫ్యూయల్ సప్లై అయ్యే ఎక్విప్మెంట్ ఫెయిల్ కావచ్చు. సో దాట్స్ వాట్ ఐ ఫీల్. అంటే ఈ జరిగినటువంటి ప్రమాదం టెక్నికల్ కిందే వస్తుందా? టెక్నికల్ ఎర్రర్ వల్లనే ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చా? లేకుంటే ముందుకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం పక్షి ఢీకొందని, లేకుంటే చెట్టు ఢీకొందని, ఇట్లాంటి సందర్భాలు? ఇక్కడ పక్షులది లేదు, వెదర్ లేదు. సో ఇది ఓన్లీ టెక్నికల్. ఆ టెక్నికల్లో కూడా 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి అంటే ఏంటి, ఫ్యూయల్ సప్లై ఫెయిల్ అయింది. ఆ ఫ్యూయల్ సప్లై కొరకు 2 reasons. One is contamination. దానిలో చెత్త వచ్చేదని వచ్చేది. దాని కొరకు కూడా దేర్ ఫిల్టర్స్ ఆర్ దేర్ చెక్స్ బిఫోర్ వి అప్లిఫ్ట్ దిస్ ఫ్యూయల్. అవి కూడా చెక్ చేసుకుంటారు, ఇంజనీర్ చెక్ చేసుకుంటాడు. అవన్నీ ఉండగా కూడా ఇటువంటి కావచ్చు, అదొకటి.
ఇంకొకటి ఏంటంటే ఆ ఫ్యూయల్ సప్లై అయ్యే ఎక్విప్మెంట్ ఫెయిల్ అయింది. ఆ ఎక్విప్మెంట్ కూడా ఫెయిల్ కావచ్చు, దాంతో కూడా కావచ్చు ఇది. అంటే ముంబైలో జరిగినటువంటి 2 ప్రమాదాలు, మంగళూరులో జరిగినటువంటి ప్రమాదాల్లో కూడా టెక్నికల్గా కొంత ఫెయిల్ కావడంతో అప్పుడు కూడా ప్రమాదాలు జరిగాయి, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ 2 ఇంజన్లు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమో ఉన్నాయి. ఎందుకంటే టేకాఫ్ అయ్యేటువంటి నిమిషాల వ్యవధిలోనే, సెకండ్ల వ్యవధిలోనే సిగ్నల్ వ్యవస్థ కట్ అయింది, భారీ ఎత్తు నుంచి కింద పడిపోయింది. కాబట్టి ప్రతి యాక్సిడెంట్కు దేర్ ఆర్ ఓన్లీ 2-3 రీజన్స్. ఒకటేమో వెదర్, సీవియర్ వెదర్ ఒకటి, ఇంకోటి మెకానికల్ ఫెయిలియర్ ఆర్ హ్యూమన్ ఎర్రర్ ఆల్సో. ది పైలట్ మే నాట్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ వాట్ హీ హెస్ టు టేక్. అందుకొరకే పైలట్స్కు మేము మంచిగా ట్రైనింగ్ ఇస్తాము, మొదటి నుంచి ట్రైనింగ్ ఇస్తాము. ఇక్కడ కూడా 2 ఎక్స్పీరియన్స్ పైలట్సే, ఒక అతనికి 8,000 పైన ఉన్నాయి, ఒక అతనికి 1100 ఏదో ఉన్నాయన్నమాట. బట్ వాళ్ళందరూ ట్రైనింగ్ అయ్యి సర్టిఫై అయిన వాళ్ళే ఈ ఎయిర్ క్రాఫ్ట్ కూడా మంచి రెప్యుటేషన్ ఉన్నది బోయింగ్ కంపెనీది. అయినా కానీ ఇది అయిందంటే నౌ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ కుడ్ బి ది రీజన్. 2 ఇంజన్ ఫెయిలియర్ అయితే వెరీ వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్. సో 2 ఇంజన్స్ ఫెయిల్ అయినా అంటే నేను చెప్పిన అదే 2 రీజన్స్ ఇప్పుడు నేను చెప్పింది. ఒకటేమో అది ఒక ఇన్సిడెంట్లో అయింది, అన్ని బర్డ్స్ అదైంది. ఒక దానిలో ఫ్యూయల్ సప్లై లేక, ఇక్కడ కూడా అట్లా అంటారు. అది బర్డ్ సకింగ్ ఒక ఇంజన్ అవుతుంది ఎప్పుడన్నా. నేను కూడా ఒకసారి బోయింగ్ ట్రైనింగ్ చేస్తుంటే, ఇక్కడ హైదరాబాద్లో ట్రైనింగ్ చేస్తుంటే, నేను ఇట్లా జస్ట్ టేక్ ఆఫ్ చేయబోతున్నా, నా క్యాప్టెన్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఆ క్యాప్టెన్ అన్నాడు, సార్ బర్డ్ అన్నాడు. అడిగి చూసే వరకు బర్డ్ ఆల్మోస్ట్ క్లోజ్ వచ్చేసి నా లెఫ్ట్ ఇంజన్ స్టక్ అయిపోయింది. ఎందుకంటే మనం ఇంత స్పీడ్లో పోతున్నాం కదా, జెట్ స్పీడ్లో పోతుంటే అది అక్కడ కనపడ్డది, మనం ఇట్లా అయిన వరకే వచ్చేస్తుంది. సో అప్పుడు నేను ఇమీడియట్గా ఏం చేశానంటే, యాజ్ ది బర్డ్ గాన్ ఐ కట్ దట్ ఇంజన్. కట్ చేసి నేను ఏటీసీకి ఇన్ఫార్మ్ చేసిన, ఇట్లా బర్డ్ సెక్షన్ అయింది, ఒక ఇంజన్ నేను ఫెయిల్ చేసినాను, ఒక ఇంజన్ తోటి వస్తున్నాను, ఐ షుడ్ బి గివెన్ ప్రియారిటీ ఫర్ ల్యాండింగ్ అని అంటే వాళ్ళు ప్రియారిటీ ఫర్ ల్యాండింగ్ ఇచ్చారు, పోయినాను. అంటే ఇందులో ఈ ప్రమాదంలో ఏటీసీకి కూడా సమాచారం ఇవ్వలేనటువంటి పొజిషన్లో ఉన్నాడు కెప్టెన్ అక్కడ. ఇచ్చిండ్రు, మేడే ఇంజన్ పవర్ లాస్ అనేది చెప్పినారు. మేడే ఎప్పుడు ఇస్తామంటే వెరీ సివియర్ ఎమర్జెన్సీ కండిషన్లోనే మే ఇస్తామన్నమాట. వాళ్ళు ఇచ్చిండ్రు, వాళ్ళు ఇట్లా ఇంజన్ పవర్ లాస్ అన్నారు, యాక్సిడెంట్ అయింది. అంటే ఈ రెండు ఇంజన్లు కూడా లాస్ అయినప్పుడు, ఫ్యూయల్ అందనప్పుడు ఏటీసీ కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి అయినప్పుడు, ఏటీసీకి అయితే దానికి సంబంధమే లేదు. ఏటీసీ క్యాన్ ఓన్లీ జస్ట్ అబ్జర్వర్స్ అంతే, ఏమైతే చూస్తారు అంతే, కానీ వాళ్ళకి ఏం కంట్రోల్ ఉంటే వాళ్ళు ఏం చేయగలరు. ఈజ్ ఆల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ పైలట్ టు కంట్రోల్ ఇట్ ఇఫ్ దట్ ఈస్ అ టైం. ఇక్కడ టైం కూడా లేదన్నమాట. 2 ఇంజన్లు ఫెయిల్ అయితే ఏ పైలట్ అయినా ఎవరైనా ఏం చేయగలరు. అది ఇదివరకు కూడా ఎన్నడూ కాలేదు హిస్టరీలో కూడా. నేను అదే నెక్స్ట్ అడగబోతున్నా. ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్లో మీరు 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యి ప్రమాదం జరిగి కుప్పకూలి పడిపోయి ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉందా? మోర్ దెన్ 25,000 అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ కెన్ సే వన్ ఆఫ్ ది టాప్ పీపుల్ ఇన్ ది కంట్రీ, అండ్ ఈవెన్ నాకు ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది. కానీ ఇట్లాంటి ప్రమాదం ఎప్పుడు కాలేదు. అందుకని ఇప్పుడు మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళకు ఇంజన్ ఫెయిలియర్ అయితే ఏం చేస్తావు, లెఫ్ట్ ఇంజన్ పోయింది ఏం చేస్తావు, రైట్ ఇంజన్ పోయింది ఏం చేస్తావు, హైడ్రాలిక్ ఫెయిల్ అయితే ఏం చేస్తావు, ఎలక్ట్రికల్ ఫెయిల్ అయితే ఏం చేస్తావు, ఇట్లా మేము ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకు. ఒకవేళ టెక్నికల్ ఎర్రర్ అయినప్పుడు ఏటీసీ కూడా ఎంతో కొంత సమాచారం ఉంటుందా? ఏటీసీ ఏముండదు, మా పైలట్ చెప్తూనే ఉంటుంది. ఇప్పుడు మేము 40,000 ఫీట్లో ఫ్లై చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఏదైనా ప్రమాదం అయితే మేము ఏటీసీకి ఇన్ఫార్మ్ చేస్తాము, యాక్షన్ తీసుకుంటాము, అవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒకసారి విజయవాడ నుంచి హైదరాబాద్కి వస్తున్నా యావరో ఎయిర్ క్రాఫ్ట్లో నైట్లో వచ్చేటప్పుడు నాది రైట్ ఇంజన్లో ఫైర్ వచ్చింది. రైట్ ఇంజన్లో ఫైర్ వస్తే నేను కంట్రోల్ చేసినాను. మాకు దాన్ని ఆ ఇంజన్ షట్ చేయాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆపరేట్ చేయాలి, చేసిన కంట్రోల్ అయిపోయింది. తర్వాత నేను అప్పుడు ఏటీసీకి ఇన్ఫార్మ్ చేసిన, నాకు ఇట్లా అయింది, నేను సింగిల్ ఇంజన్ మీద వస్తున్నాను అని చెప్పినాను. ప్యాసింజర్ కూడా చెప్పినాను, మీరు చూసిండొచ్చు, నైట్ కనుక ఫైర్ వచ్చింది మీరు చూసిండొచ్చు, కానీ ఫైర్ కంట్రోల్ చేసినాను, మీరేం రందిపడే అవసరం లేదు, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, నేను ఐ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్, వీ ల్యాండ్ సేఫ్లీ అని వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చినమాట. అట్లా క్యాప్టెన్ అట్లా మాట్లాడే వరకు వాళ్ళకి ఎంతో తృప్తి ఉంటుందను, ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. తర్వాత అది నైట్ కదా, అక్కడ లైట్నింగ్ ఉండే, ఇటు చెక్ అని లైటింగ్ అట్లా లైటింగ్ ఉండే, వాళ్ళు ఎయిర్ హోస్టెస్ చెప్తున్నాడు, అయ్యో వెదర్ కూడా మంచిగా లేదు అని భయపడ్డారట. అయితే నేను దాని కొరకు కూడా మళ్ళీ నేను అనౌన్స్ చేసిన, ఆయన మీరు చూస్తుండొచ్చు లైట్నింగ్ ఇటు ఉంది, కానీ మనకు వెదర్ రాడార్ అన్నది, ఐ కెన్ అవాయిడ్ సచ్ బ్యాడ్ వెదర్ అండ్ వీ కెన్ గో అండ్ ల్యాండ్ సేఫ్లీ. ఒకటి ఏంటంటే మనం 7:40 మన ఒరిజినల్ టైం ల్యాండింగ్ ఉండే,
ఇప్పుడు 750 అవుతుంది అనుకున్నా. కానీ ఈ వెదర్ ఉండే వరకు వెదర్ని అవాయిడ్ చేసి పోవాల్సి వస్తుంది, ఇంకో 5 మినిట్స్ ఎక్స్ట్రా అవుతుంది, 15 మినిట్స్ డిలే కావచ్చు అని అట్లా నేను వాళ్ళు చెప్తే దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. అది అయి నేను వచ్చి ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్ దిగుతారు కదా, వాళ్ళు ఎవరు పోతలేరు అన్నమాట, దిగి అక్కడ నిల్చున్నారు. ఈ ఎయిర్ హోస్టెస్ ఉన్న ఇంజనీర్ వచ్చి సార్ ప్యాసింజర్స్ పోతలేరు, మేము కలుస్తారట. నేను పోయి కలిస్తే వాళ్ళు వచ్చి కాలు మొక్కుతాను, వాళ్ళు వచ్చి ఇది చేస్తాను, మీరు మా ప్రాణాలు బతికించారు, మా ఇది చేశాను, అది చేశాను, ఏదో ఇట్లా జరిగినాయి అనమాట. వరకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ప్రమాదానికి పక్షులు ఢీకొనడం వల్ల, చెట్టు ఢీకొనడంలో టెక్నికల్ ఎర్రర్ వల్ల ప్రమాదం జరుగుతుంది. కానీ అంత పెద్ద విమానాన్ని పక్షి ఢీకొంటే కింద పడిపోయేటువంటి అవకాశం ఉందని చాలా మంది సాధారణమైనటువంటి పౌరులు క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. అయితే పక్షి క్వశ్చనే లేదు, ఎందుకంటే ఆ ఇంజన్స్ రెండు మంచిగానే పనిచేస్తున్నాము, ఆ ఏరియాలో పక్షులు కూడా లేవు. అందుకొరకు దట్ రీజన్ వీ కెన్ రిమూవ్. అంటే సాధారణంగా పక్షి ఢీకొంటే కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే విమానం అంత స్పీడ్గా పోతుంది, 800 కిలోమీటర్స్ స్పీడ్ పోతుంది. పోయినప్పుడు పక్షి వచ్చేది ఉంటే దాంతో డ్యామేజ్ అవుతుంది. కానీ ఇప్పుడు 10,000 to 15,000 ఫీట్ వరకే పక్షులు ఉంటాయి, దాని తర్వాత ఉన్నాయి. అది కూడా యూజువల్గా 10,000 ఫీటే. కానీ సమ్మర్లో ఏమవుతుంది, ఈ భూమి నుంచి హాట్ గాలి పైకి పోతుంది అనమాట. అవి వరకు ఈ పక్షులు 15,000 ఫీట్ వరకు కూడా పోగలుగుతాయి అనమాట. అట్లా అందుకొరకు ఇక్కడ ఇది హైట్ తక్కువ ఉంది కనుక ఇక్కడ అదే పాసిబిలిటీ ఉంది. కానీ అక్కడి సిచ్యువేషన్ ప్రకారంగా అయితే వెదరు మంచిగా ఉన్నది, పక్షులు లేవు, ఇది ఒక ప్రమాదం మనకు మొదలు తెలియలేదు అక్కడ. ఇది 30 సెకండ్స్ లోపల అంత అయిపోయింది అనమాట. అట్లా దాంతో 787 డ్రీమ్ లైనర్ విమానం అంటే ఇది సాంకేతికంగా ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలా సాంకేతికంగా బలమైనది, 2 ఇంజన్లతోటి పనిచేస్తుంది, దాదాపు 300 కెపాసిటీ ఉన్నటువంటి విమానం అని చెప్తూ ఉన్నారు. దీని యొక్క అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో సాంకేతిక సమస్యలు వచ్చినా వెంటనే రెక్టిఫై చేసేటువంటి అవకాశం ఉందని చెప్తుంటారు. ఇది చాలా ఫేమస్ అండ్ పాపులర్ ఎయిర్ క్రాఫ్ట్. అండ్ కంపెనీ బోయింగ్ కంపెనీ కూడా చాలా రెప్యుటేషన్ ఉన్న కంపెనీ అనమాట. మనకు ప్రపంచంలో 2 మంచి రెప్యుటేషన్ ఉన్న కంపెనీస్ ఏమిటంటే బోయింగ్ ఒకటి, ఎయిర్ బస్ ఒకటి. అందుకొరకు ఎవరే కానీ ఆ యొక్క నమ్మకంతో వాళ్ళు వాటిని కొంటారు. అండ్ దే ఆర్ బీయింగ్ గివింగ్ గుడ్ సర్వీస్, దే వర్ నాట్ మెనీ ఫెయిల్యూర్స్ ఎట్ ఆల్. అందుకొరకు ఆ రెప్యుటేషన్ బాగున్నది. అందులో ఈ 787 రెప్యుటేషన్ కూడా చాలా బాగుంది. అందుకొరకు అది ఎయిర్ క్రాఫ్ట్లో ఏమన్నా డిఫెక్ట్ ఉన్నదని అనుకునే వీలు లేదు. కానీ దీంట్లో మాత్రం డెఫినెట్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకొరకే 2 ఇంజన్స్ ఫెయిల్ అయినాయి. అంటే మీ 50 ఏళ్ళ అనుభవంలో ఇట్లాంటి సంఘటన మీరు ఎప్పుడైనా చూడడం జరిగింది? ఎందుకంటే 2 ఇంజన్లు కూడా పూర్తిగా పని చేయకపోవడం, ఫ్యూయల్ అందుకుపోవడం అని చెప్తున్నారు కాబట్టి ఇది భారతదేశంలోనే 2వ అతిపెద్ద ప్రమాదం అని కూడా చెప్తున్నారు. భారతదేశంలో ఇది అతి పెద్ద ప్రమాదం. ఇందులో మళ్ళీ 242 మనుషులలో 201 బతికిండు, 241 సేవ్ అయినరు. కానీ గ్రౌండ్ మీద అన్ఫార్చునేట్లీ వాళ్ళు మెడికల్ హాస్టల్ మీద పోతే అక్కడ 40-50 మంది చచ్చినట్టున్నది. సో దట్ ఈస్ అన్ఫార్చునేట్. అది 1947 నుంచి ఇప్పటి వరకు చూస్తే మనం విమాన ప్రమాదాలు ల్యాండింగ్ కంటే కూడా టేకాఫ్ సమయంలోనే ఎక్కువగా ఈ ప్రమాదాలు జరగడం, దాంతోపాటు కొంత టెక్నికల్ ఎర్రర్ రావడం, ఇప్పుడు మీరు అన్నట్లుగా ఏదో ఒక ఇంజన్కు టెక్నికల్గా ఫ్యూయల్ అందకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ టేకాఫ్ అయ్యే సమయంలోనే ఈ ఎర్రర్స్ రావడానికి కారణం ఏమై ఉంటుంది? టేకాఫ్ అప్పుడు ఏమైందంటే ఎయిర్ క్రాఫ్ట్ ఫుల్లీ లోడెడ్. ఎందుకంటే అది ఇక్కడ నుంచి లండన్ పోతుందంటే ఆడికి చేరే అంత ఫ్యూయల్ తీసుకోవాలి. అందులో ఇప్పుడు ఈ పాకిస్తాన్ ట్రబుల్ ఉన్నందుకు పాకిస్తాన్ అవాయిడ్ చేసిపోవటం కూడా ఇంకెక్కువ ఫ్యూయల్ తీసుకోవాలి మనం. అయ్యే వరకు ఎయిర్ క్రాఫ్ట్ ఫుల్లీ లోడెడ్, బాగా బరువు ఉన్నది. దాని కొరకు ఫుల్ పవర్ కావాలి మనకు. ఇక్కడ టేకాఫ్ కొరకు ఫుల్ పవర్ వచ్చింది, వీళ్ళు టేకాఫ్ చేసిండ్రు. కానీ అప్పుడు ఒక ఇంజన్ ఫెయిల్ అయినా కానీ ఇంకొక ఇంజన్ తోటి వీళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సేఫ్గా పోయి ఫ్యూయల్ను కొంత ఆఫ్ లోడ్ చేసి వచ్చి ల్యాండ్ కావచ్చు. ఎందుకంటే టేకాఫ్ కొరకు ఒక వెయిట్ ఉంటుంది, ల్యాండింగ్ కొరకు ఒక వెయిట్ ఉంటుంది. టేకాఫ్ వెయిట్ కంటే ల్యాండింగ్ వెయిట్ ఎప్పుడు ఒక 5-6 టన్నులు తక్కువ ఉంటుంది అనమాట. అట్లా నాకు కూడా ఒకసారి అయింది. బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ మెడ్రాస్ నుంచి టేకాఫ్ అవుతుండే ఢిల్లీ ఫ్లైట్. టేకాఫ్ కాగానే నా వీల్స్ పైకి పోలేదనమాట. పోకపోతే నేను ఏటీసీకి ఇన్ఫార్మ్ చేసిన, ఇట్లా పోలేదు, నేను మళ్ళీ వచ్చి ల్యాండ్ కావాలి. కానీ ల్యాండ్ అవటం కొరకు నాకు ఒక 5 టన్స్ ఆఫ్ ఫ్యూయల్ కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు కొన్ని మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్ లోపల ఫ్యూయల్ ఎజెక్ట్ చేసే సిస్టమ్ ఉన్నది. సముద్రం మీద పోయి మనం ఫ్యూయల్ ఎజెక్ట్ చేయవచ్చు అనమాట. కానీ ఈ మొదటి ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ లేదు అది.
నా ఎయిర్క్రాఫ్ట్ కూడా లేకుండే. అయితే నేను 2.5 hours ఇక్కడ నుంచి ఢిల్లీ పోతే ఎంత ఫ్యూయల్ కన్సూమ్ చేస్తానో 2.5 hours అయితే ఇక్కడ 2.5 hours నేను తిరగవలసి వస్తుంది. తిరిగిన తర్వాత ఫ్యూయల్ తగ్గుతుంది, తగ్గిన తర్వాత నేను వచ్చి ల్యాండ్ అవుతానని. అప్పుడు కూడా నేను ప్యాసింజర్కి అనౌన్స్ చేసిన, ఇట్లా మనకు టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది, ఏం మీరు పెద్ద రందిపడే అవసరం లేదు, ఓన్లీ 2.5 hours నేను ఈ ఏరియాని తిరుగుతుంటా, దాని తర్వాత ఫ్యూయల్ కన్స్యూమ్ అయిన తర్వాత వచ్చి ల్యాండ్ అవుతాను, వచ్చి ల్యాండ్ అయినా సేఫ్గా. ఫైనల్గా చెప్పండి సార్, అంటే బోయింగ్ విమానాలపైన ఇప్పటి వరకు ఎంతో నమ్మకం ఉంది, చాలా క్వాలిటీతో కూడినటువంటి విమానాలు అని చెప్పారు. కానీ ఈ ప్రమాదం తర్వాత బోయింగ్ విమానాల్లో ప్రయాణించాలంటే కూడా కొంత భయపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బోయింగ్ విమానాలకు సంబంధించి ఏంటి ఉంటుంది, అది సైకలాజికల్గా ఆ ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు ఏ యాక్సిడెంట్ అయినా కానీ అసలు ఎయిర్ ట్రావెలే చేయొద్దు అనుకుంటారు కొంతమంది, విన్నారా? అయితే నేను ఒకసారి మన ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఉన్నది, అందరూ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, అక్కడ నన్ను పిలిచి ఏదో లెక్చర్ ఇవ్వండి, లెక్చర్ పెట్టి పోతే నేను అన్నాను, అన్ని ప్రయాణాలలో ఎయిర్ ట్రావెల్ ఈజ్ వెరీ వెరీ సేఫ్ అని చెప్పిన. అయితే వాళ్ళని అట్లా సార్ ఇన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి కదా అంటే, మీకు బస్ యాక్సిడెంట్, రోడ్ మీద యాక్సిడెంట్స్, ట్రైన్ యాక్సిడెంట్స్ అయితే దానికి పెద్ద పబ్లిసిటీ రాదు, కానీ ఎయిర్ యాక్సిడెంట్ అయ్యే వరకు మొత్తం వరల్డ్ అని తెలుస్తుంది. ఎందుకంటే అలా ట్రావెల్ చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనుషులు ఉంటారు కనుక దాని యొక్క పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది. అయితే నేను అన్నాను, ఎందుకు సేఫ్టీ అని నేను చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఢిల్లీ పోవాలంటే 2 hours లోపల మీరు చేరుతారు. అంటే మీ యొక్క రిస్క్ ఓన్లీ 2 hours. అది మీరు ట్రైన్లో పోతే మీరు 36 hours అవుతుంది, రోడ్లో పోతే 48 hours అవుతుంది. సో యువర్ రిస్క్ ఈజ్ సో మచ్. దీని రిస్క్ అంటే వాళ్ళందరూ సపోర్ట్ కూడా చాలు సార్ మీరు చెప్పింది చాలా బాగుంది, కానీ మరి ఎయిర్ అనే వరకు అందరికి భయం అవుతుంది అని చెప్పారు. ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్ బాక్స్ను డీకోడ్ చేస్తూ ఉంటారు. డీకోడ్ చేసిన సమయంలో ఆ టైంలో ప్రమాదం జరిగేటువంటి టైంలో వీళ్ళ అరుపులు కానీ లేకుంటే వీళ్ళు ఏం జరిగింది అనేటువంటి వాయిస్ కూడా రికార్డ్ అవుతుందని చెప్తూ ఉంటారు. ఈ యొక్క బ్లాక్ బాక్స్ డీకోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి కాజ్ ఏంటని తెలిసేటువంటి అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు దాన్ని బ్లాక్ బాక్స్ అంటారు, కానీ అసలు దాని కలర్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. దానిలో కూడా 2 ఉంటాయి, కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఒకటి ఉంటుంది, DFDR అంటారు, అది డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అంటారు. దానిలో అన్ని పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా తీసిన తర్వాత చూస్తే, ఇప్పుడు సాధారణంగా ఏదైనా యాక్సిడెంట్ సముద్రం మీద అయింది, ఆ పర్వతాల మీద అయింది అంటే ఆ ఎక్విప్మెంట్ దొరకడానికి మనకు టైం దొరుకుతుంది, దొరకకపోవచ్చు కూడా. ఇక్కడనే ల్యాండ్ మీద అయింది, దగ్గరలో అయింది కనుక అది ½ an hourలో ఆ మంట బొంగనే వాళ్ళు దాన్ని తీసుకుంటారు. అది ఫైర్ తోటి కూడా దానికి ఎఫెక్ట్ కాదు, అంత దాన్ని ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. నీళ్ళల్లో కూడా అది 2 రోజులు నీళ్ళల్లో ఉన్నా కానీ దాన్ని ఏం ఎఫెక్ట్ కాదు. సో అందుకొరకే ఈ ఎక్విప్మెంట్ ఏం చేస్తారు, ఆ టేల్ ఉంది కదా, టేల్లో పెడతారు. ఇప్పుడు మీరు యాక్సిడెంట్ అయింది ఎయిర్క్రాఫ్ట్లో, అంత డ్యామేజ్ అయింది కానీ టేల్ డ్యామేజ్ కాదు, టేల్ లాస్ట్ థింగ్ టు డ్యామేజ్. అది చాలా సేఫ్ ప్లేస్లో ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట. ఆ ఎక్విప్మెంట్ తీస్తే మనకు రేపు అన్నీ తెలుస్తాయి. 90% ఆఫ్ ది కాజ్ ఆఫ్ ది యాక్సిడెంట్ విల్ బి నోన్ దేర్. ప్రయాణికులు ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళ అరుపులు కానీ ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఇది ఓన్లీ కాక్పిట్ యొక్క వాయిస్ రికార్డ్ అవుతుంది. కాక్పిట్లో ఇద్దరు కెప్టెన్స్ ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఏటీసీకి ఏం చెప్పిండ్రు, ఏటీసీ వాళ్ళు వీళ్ళకి ఏం చెప్పిండ్రు, అదంతా రికార్డ్ అవుతుంది. కానీ ప్యాసింజర్ తోటి అది రికార్డ్ కాదు. ప్యాసింజర్స్ కి అలర్ట్స్ చేయడం కానీ ఇట్లాంటివి రికార్డు, అది మేము అనౌన్స్ చేసేది మాత్రం రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కానీ విజయవాడ నుంచి వస్తుంటే ఇంజన్ ఫైర్ అయితే నేను మాట్లాడిన కదా ప్యాసింజర్, అదంతా రికార్డ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం మాట్లాడే టైమే లేదనమాట వీళ్ళకు. పాపం ఇటు జస్ట్ టేక్ ఆఫ్ అవుతున్నారు, అన్ఫార్చునేట్లీ 2 ఇంజన్స్ పోయినాయి. వాళ్ళ చేతి ఇంకేం లేదు, ఇది బియాండ్ దేర్ కంట్రోల్. నో వన్ కెన్ డూ. ఆయన ఎంత మంచి పైలట్ లాగానే ఏం చేయగలడు. అది అంటే ఇలాంటి టెక్నికల్ ఎర్రర్స్ వచ్చిన సమయంలో పైన వాళ్ళు ల్యాండింగ్ చేయాలంటే ఎక్కడ ఏ ప్రాంతంలో అనువుగా ఉంటుందనేది ఏమన్నా వాళ్ళు చూసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఇటువంటి సిచ్యువేషన్లు అయితే 30-40 seconds అయ్యేది, యూ ఆర్ జస్ట్ గోయింగ్ స్ట్రేట్ ఓన్లీ ఇటు పడతారు అంతే. ఇక తిరిగిపోయి చేసే అదంతా ఉండదు. ఇప్పుడు నేను అన్నట్టు ఇప్పుడు నాకు ఒక బర్డ్ ఒక ఇంజక్షన్ అయితే నేను ఒక ఇంజన్ కట్ చేసిన, అప్పుడు నాకు టైం ఉంటుంది, మంచిగా పోతాను, నేను ఏటీసీ చెప్తాను, ఒక ఇంజన్ పోయింది, ఒక ఇంజన్ తోటి వస్తున్నాను, నాకు ప్రియారిటీ ఇవ్వాలి, ఇదే అంతా చెప్పే టైం ఉంటుంది. కానీ ఈ సిచ్యువేషన్లో అటువంటి టైం లేదనమాట. అది ఫైనల్గా చెప్పండి సార్, ఈ ఎపిసోడ్లో ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి అయ్యాయి, ప్రమాదానికి కారణం ఏంటని తెలియడానికి ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది? కొన్ని సంవత్సరాలు పడుతుందని చెప్తూ ఉంటారు కాబట్టి దానికి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏమన్నా ఉంటుందా? మొదలు మనకు ఈ డీకోడింగ్ ఆఫ్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ కానీ DFDR కానీ మన కంట్రీలో లేకుండే.
నేను డైరెక్టర్ ఫ్లైట్ సేఫ్టీగా పనిచేసినప్పుడు నేను ఆ ఎక్విప్మెంట్ మన దగ్గర కూడా పెట్టించినాం. ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి, ఎయిర్ ఇండియాలో ఉన్నాయి, వేరే కొన్ని పెద్ద ఎయిర్లైన్లు కూడా ఉన్నవి. అందుకొరకు అది ఆ బ్లాక్ బాక్స్ తీసుకుపోయి అది డీకోడింగ్ చేస్తాము. మేబీ 2-3 days కావచ్చు, బట్ వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఏమైంది అంటే మ్యానుఫ్యాక్చరర్స్ వస్తారు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలి. ఎందుకంటే వాళ్ళు చెప్తారు కానీ మా ఎక్విప్మెంట్ డిఫెక్ట్ కాదంటారు. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ డిఫెక్ట్ ఆఫ్ యువర్ అని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హ్యావ్ టు డూ. ఇప్పుడు తిరుపతి దగ్గర ఒక A300 ల్యాండ్ అయింది, మీకు జ్ఞాపకం ఉందా? అప్పుడు నేను ఇటువంటి కేసులో ఇన్వెస్టిగేటింగ్ ఉంటాను అనమాట, నేనే ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటాను అనమాట. అట్లా ఈ పాసిబిలిటీ ఉంటుంది. సో దాంతో తెలిసిపోతుంది అంటే దేనితోటి ఈ ప్రమాదం వచ్చిందని. ఇక దాన్ని బట్టి వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. అటువంటి ఎక్విప్మెంట్ ఒకటి కాదు, ఇంకా డూప్లికేషన్ పెట్టాలి ఫెయిల్ అయ్యేదుంటని, అది ఫెయిల్ కాకుండా ఏం చేయవచ్చును, ఏం ప్రయత్నాలు చేయాలి అని మ్యానుఫ్యాక్చరర్స్ చేసుకుంటారు. అవన్నీ ఇక తర్వాత వస్తాయి అన్నమాట. అది ప్రస్తుతం మనం చూస్తున్నాం అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి దాదాపు 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది 2-3 రోజుల ఇన్వెస్టిగేషన్ తర్వాత ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ను డీకోడ్ చేస్తే అక్కడ పైలట్ కావచ్చు, కో పైలట్ కావచ్చు, కెప్టెన్ ఏం మాట్లాడారనేటువంటి రికార్డు కూడా అందులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని డీకోడ్ చేసిన తర్వాత ప్రమాదానికి కారణం ఏంటనేది ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినటువంటి సమయంలో టెక్నికల్ ఎర్రర్ కావచ్చు, మరోవైపు పక్షులు ఢీకొట్టినటువంటి సమయంలో కావచ్చు, లేదా వాతావరణం ప్రతికూల పరిస్థితి ఉన్నటువంటి సమయంలో కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అయితే మాత్రం ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. ఒక విమానానికి 2 ఇంజన్లు కూడా వర్క్ అవుతాయి, 2 ఇంజన్లు కూడా యాక్టివేషన్లో ఉన్నాయి. కానీ ఫ్యూయల్ అందడంలో అక్కడ ఎర్రర్ ఉంది, ఫెయిల్ అయ్యడం వల్లనే ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగిందనేటువంటి అంశాన్ని ఇప్పటికే నిపుణులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇక బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసి డీకోడ్ చేస్తే తప్ప అక్కడ కెప్టెన్ కావచ్చు, కో పైలట్ మాట్లాడినటువంటి వాయిస్లు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి టెక్నికల్ ఎర్రర్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఏదైతే విమానం టేకాఫ్ అయిన తర్వాత కొన్ని సెకండ్లలోనే ఆ సిగ్నల్ వ్యవస్థ కట్ అయిపోయింది. ఏటీసీ కూడా సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇచ్చినప్పటికీ కూడా వెంటనే రెక్టిఫై చేసేటువంటి పరిస్థితి కూడా లేదనేది నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.